వంగర మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఏదైతే వంగర మండలం సంబంధించి స్టేషన్‌లో ఎస్ఐ గారి ముందే ఒక యువకుడు బ్లేడ్‌తోనికి మెడపై కోసుకొని, చేతిపై కోసుకొని ఆత్మహత్యానికైతే ఒడిగట్టాడు. అసలు ఏం జరిగింది? అసలు ఆ స్టేషన్‌లో ఎందుకు ఆ దారుణానికి ఒడిగట్టాడు అనేది ఆ యువకుడికి సంబంధించి తల్లయితే మనతో పాటు ఉన్నారు. ఆవిడ మాటలు ఒకసారి విందాం. అమ్మ, ఏం జరిగింది? అసలు మీ అబ్బాయి అక్కడ కోసుకోవడానికి ఎందుకు ఒడిగట్టాడు? అసలు ఏం జరిగింది? ఎస్సీ గారు పెట్టిన టార్చర్కే నా మొర ఆలకించండి అని నా కొడుకు చెప్తాను. స్టేషన్ మీరు ఎందుకు వెళ్ళారు? స్టేషన్ కేసు పెట్టింది అమ్మాయి అట, వరకట్నం కేసు పెట్టిందట. మా ముగ్గురు మీద పెట్టింది అన్నారు. మేము విజయ్ నుంచి వచ్చాము. మా ముగ్గురు మీద పెట్టింది అన్నప్పుడు మేము నిన్న వచ్చాము. నిన్న వచ్చి ఎస్సీ గారు లేరని చెప్పారు పోలీసులు. లేరు, సెలవులు ఉన్నారు రండి అన్నారు. ఇవాళ తెల్లవారు 10 నిమిషాలకు హాజరమ్మన్నారు. 10 లోపలే ముందు హాజరయ్యాము. అయినా కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. 1 గంట వరకు మమ్మల్ని అక్కడ ఎవరు కలిసి ఇప్పుడు అమ్మాయి వాళ్ళు రారు, మీరు వెళ్ళండి ఇంటికి అన్నారు. 1 గంట వరకు మమ్మల్ని ఉంచేసి 4 గంటలకు మళ్ళీ వచ్చి మీరు జాయిన్ అవ్వాలని 4 5 మేము రెడీగా ఉన్నాము. కానీ అతను వచ్చింది 5:30 పాతకు వారప్పుడు ఎస్సీ వచ్చాడు. ఆ పిల్లగాళ్ళు వచ్చింది 6:30కు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత మమ్మల్ని పిలిచి 5 నిమిషాల్లోనే వాళ్ళ ముందు మాకు సెడాపాడ తిట్టి పోస్తాడు. పిల్ల ముందు, పిల్ల తల్లిదండ్రుల ముందు మమ్మల్ని బయటకు పోండి అనేసాడు. వాళ్ళతో అరగంట ఏటి ఆడాడో మాకు తెలియదు. వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోమండు. వాళ్ళు తోలిసిన తర్వాత మమ్మల్ని చాలా విధంగా టార్చర్ పెట్టాడు. ఎస్సీ మమ్మల్ని చాలా దిని పెట్టాడు. అయినా మా బాబు అన్నాడు, అదే మీరు సెల తీసుకుంటారు కాబట్టి సారు నా మారు ఆలకించండి, సెల్ల ఓపెనింగ్ చెయ్యండి, అందులో ఏడు తప్పులు ఉన్నాయో ఆ పిల్ల నాకు ఎంత హింస పెట్టిందో అది చూసి నాకు సరైన చెత్త చెయ్యండి అన్నాడు. నేను సెల్ల చూడను, సెల్ల నీకు ఇవ్వను, సెల్ల అయితే నీకు ఇవ్వను, నీకు ఎన్ని నేను శిక్షలు పెట్టాలని అన్నే పెడతాను, జీతంలో బయటకు రాకుంటాను అన్నాడు. అమ్మాయి చిన్న వయసు అని అంటున్నారు, కేసు ఎంత బాబు వచ్చినప్పటికి ఆ పిల్లకు 19 సంవత్సరాలు అప్పటికే ఇంటరు మా బాబుకి వచ్చేసరికి. కానీ వీళ్ళందరూ ఒక టైపు 15 ఎత్తి మమ్మల్ని స్టేషన్లు ఇరికించారు. ఆ రోజు కూడా ఇప్పుడు అమ్మాయికి ఇప్పుడు 22 ఒక బాబు కూడా పుట్టింది. 22 23 వచ్చాయి. పెళ్ళి అవి 2 సంవత్సరాలు. ఇప్పుడు ఈ దసరా వచ్చి 20వ తారీఖు 2 సంవత్సరాలు. ఇప్పుడు ఆ బాబుకు 10వ నెల 11వ నెల వచ్చింది పుట్టిన పిల్లడికి. ఆ పిల్లడిని కూడా ఇప్పుడు మామూలు చుట్టారు కానీ కన్నోరు ఇంటికి వచ్చింది. అయ్యే 12 రోజులు వాళ్ళకి కన్నోరు ఇంట్లో ఉన్న తర్వాత 13వ రోజున కేసు పెట్టారు. అక్కడ గొడవ లేదు, ఏటి లేదు, రోజుల ముడుపు అనుకొని వచ్చింది. ఈ రోజు మందు తాగారని చెప్పేసి డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేశారని పోలీసులు అంటున్నారు. మరి దాని విషయంలోనే జరిగిందని అంటున్నారు. అదైతే కాదు బాబు, కావాలనే నిన్ను అందులో ఇరికిస్తాను అంతండి ఎస్సీ. ఏం చేశారు మీ అబ్బాయి? మా అబ్బాయి మాత్రం మరి నన్ను ఏడు చెప్పినా మీరు నమ్ముకుంటారు కాబట్టి నా ప్రాణం తీసుకుంటే మీరు నమ్ముతారు ఎస్సీ గారు అన్నాడు. వెంటనే బ్లేడ్ తీసుకుని కోసుకోండి. ఎక్కడ జరిగింది అది ఎస్సీ ముందే. ఎస్సీ టేబుల్ కుర్చీ మీద కూకోండు, టేబుల్ కాడ మా బాబు నిలబడ్డాడు. ఎస్సీ గారు నేను ఏడు చెప్పినా మీరు ఎండం లేదు, నేను చచ్చిపోతే మీరు ఎంతారా అన్నాడు. మేము చూడలేదు, వాడు కోసుకోండి టక్కనే. ఇదే విషయంపై ఏదైతే సునీల్ అయితే అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి తాలూకైతే బావగారు ఉన్నారు. ఆ బావగారు స్వయంగా అక్కడ సిచ్యువేషన్ చూశారు. ఆ బావగారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నించారు. చెప్పండి బ్రదర్, అసలు అక్కడ ఏం జరిగింది? మీ బామ్మద్దికి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అంటున్నారు. ఈరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్లోనే ఇలా ఏదో భయంతో చేసుకున్నాడని చిన్న ఆరోపణలు బయటకు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది స్టేషన్ దగ్గర? లేదండి, అది ఫ్యామిలీ గొడవ, అమ్మాయి ఫ్యామిలీ గొడవ. వాళ్ళు కేసు పెట్టారని అన్నారు. వాళ్ళు కేసు అయితే పెట్టలేదు. ఆమె కేసు వాళ్ళ నాన్న తీసుకొచ్చి మేము చెప్తే మీరు నమ్మరండి, కేసు పెట్టండి అంటే ఆమె మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడిందంటే ఇంట్లో నుండి పని చేయట్లేదు, పని చేయట్లేదు అదే మాట చెప్పింది. కానీ కేసు అయితే వాళ్ళు పెట్టలేదు. కేసు పెట్టకపోతే ఆ కేసు పెట్టకపోతే ఎందుకు పెట్టలేదు అని అడగాలి కదా, మమ్మల్ని ఎందుకు పిలిపించాలి? అక్కడ నుండి వైజాగ్ నుండి అక్కడ పిలిపించారు. ఏటి సంబంధం నువ్వు పిలిపించారంటే కేసు అయితే లేదన్నారు. సరే కేసు అయితే లేదన్నారు. కేసు ఏంటని ఒకవేళ కేసు ఉంటే పిలిచారు కాబట్టి ఎస్సీగా పోలీసులు ఫోన్ చేశారు. కేసు అయితే ఏదైతే ఉంటుందో మాకు తెలుస్తుంది కదా అనేసి మేము వెళ్ళిన తర్వాత ఏంటంటే అమ్మాయి అక్కడ ఏం చెప్తుందంటే ఆ అబ్బాయి కూర్చుంటాడు, ఇంట్లో ఉంటాడు కానీ పని చేయట్లేదని అదే చెప్పింది. అదే చెప్పిన మాట తర్వాత మా ఈర కూడా అడిగాడు. అప్పటికే నేను సంపాదించి పెట్టకపోతే అన్ని రకాలు తీసుకెళ్ళాను, గుడ్లకి గోపురాలు తీసుకెళ్ళాను, కొన్ని యాత్రలు చేయించిన తర్వాత కూడా నేను పని చేయలేదంటే ఎవరు నమ్ముతారని అంటే అప్పుడు కూడా ఎస్సీ గారు ఆ మాట వినకపోతే అప్పుడు 2 నిమిషాలు అయింది. 2 నిమిషాలు మాకు టైం ఇచ్చారు. 2 నిమిషాల తర్వాత బయటికి పంపించారు. గంటన్నర అరగంట మాట్లాడారు వాళ్ళతో. మాట్లాడిన తర్వాత కూడా డైరెక్టర్గా వాళ్ళు పంపించాడు ఇంటికి. ఇప్పుడు ఏంటంటే ఇరు వర్గాలు ఉంటే ఇరు వర్గాలు కూడా చెప్పాలి. ఇరు వర్గాలకు చెప్పకుండా వాళ్ళు పంపించారనమాట. మమ్మల్ని అనమాట ఏదింపుకు పట్టుకోండి. అప్పటికే అబ్బాయి అంటాడు, మాలో నా ఫోన్లో రికార్డింగ్లు ఉన్నాయండి, వాళ్ళు రికార్డింగ్ చూసి మీరు అడుగుతాండ్రు, మా రికార్డింగ్లు కొన్ని ఉన్నాయి, అవి ఆలకించండి అంటే కనీసం స్పందన లేదండి. అతనితో ఎస్సీ గారితో స్పందన లేకుండా చేశాడు. ఏదుంటే ఈరోజు ఎందుకు అగాచన పాల్పడ్డాడు స్టేషన్ ముందు? అగాచన కంటే అతను చెప్తుంటే వినట్లేదు. నేను ఇప్పుడు మాట్లాడము, తిట్టడము,
తిట్టడం అండి. ఎస్ఐ గారు అలా తిడతారేటండి. అధికారులు కాదనట్లేదు. అధికారులు మేము అధికారుల కాడ ఎవరైనా లోబడాలి. అధికారులు లోబడతాం కాబట్టి అతను తిట్టే మాటకు కూడా మేము సైలెంట్గా ఉన్నాం. కానీ అప్పటికే ఆ అబ్బాయికి నేను పోనీ బనాయించేసి కేసులు పెడతాను, నీ మీద దాన్ని అది తోసేస్తానరా, దీని మీద పెట్టేస్తానరా, నిన్ను అలాగా కేసు పెడితే కేసు నేను బయటికి రాకుండా చేస్తాను అని బనాయించిన తర్వాత ఈ నాకైతే ఇన్ని చేస్తామని ఆడు ఎక్కడ ఏడు దొరికిందో తెలియదు. మేము అసలు చూడలేదు. ఆడు ముందుకే చేతుకొని ఇలాగంటాడు. చేతితో ఇలాగంటే ఏటి చేతితో అనుకుంటా అది నా సావే మీకు కావాలి కదా ఇలాగంటాడు. ఇలాగనేటప్పుడు మాకు ఇంకా అర్థం కాలేదు. అప్పుడు అదే బేడ్ అనమాట ఇలాగ వచ్చింది పీక్కి. వచ్చినప్పుడు కూడాను మేము ఆపితే ఆపలేకపోదు. అప్పుడు కూడా అతను ఎరా ఇదేటి పని అనట్లేదు, ఇంకా ఆడి మీద ఫీడ్ అవుతాడు. అలాంటప్పుడు మేమేం చేయాలండి? అతని సాంబార్లోనే జరిగిందండి. ఎక్కడ తీసుకెళ్లారు మీరు అబ్బాయిని ఎక్కడికి తీసుకెళ్ళి అక్కడ నుండి అంబులెన్స్కి ఇక్కడ మన ఇక్కడ ఏది కేర్ హాస్పిటల్ తీసుకొచ్చామండి. కేవలం ఎవరి వల్ల ఈ ఆగాచిన పాల్పడ్డారు? ఎస్సీ గారి వల్లనండి. అమ్మాయి ఒకవేళ అమ్మాయి కేసు పెట్టింది అనుకో, అతను ఆ అమ్మాయిని పెట్టేసి మా ముందర మమ్మల్ని అడగాలి. అమ్మాయి కేసు పెట్టింది, అమ్మాయిని నెలకి పంపించేస్తారు. ఒకసారి అమ్మాయిని ఇంటికి పంపించేసి మమ్మల్ని ఉంచేసి మమ్మల్ని అతను ఏదించడమే కదా, అతను బాధ్యత మీద జరిగింది ఇదంతా. కేసు ఎప్పుడు పెట్టారు? ఇప్పుడు అతను వాళ్ళు కేసు పెట్టి 5 రోజులు అవుతుందండి, 4 రోజులు అవుతుందండి కేసు పెట్టి. 4 రోజుల్లో ఒకసారి భోగాపురం మీటింగ్ ముందు వెళ్ళిపోయారు. తర్వాత లీవ్ అన్నారు, తర్వాత ఆగారు. తర్వాత ఈరోజు వస్తే ఈరోజు సాయంత్రం మధ్యాహ్నం 12, 11:30 అప్పుడు వచ్చారు. అతను కేవలం అమ్మాయికి సపోర్ట్ ఉంటున్నారు, అబ్బాయికి ఉండట్లేదు ఉద్దేశంతో అగాచన పాల్పడ్డారంటారా? అమ్మాయికే ఉన్నదండి, అబ్బాయికి అయితే సపోర్ట్ లేదండి. న్యాయం అయితే జరుగుతుందండి, అమ్మాయికి న్యాయం జరుగుతుంది. పోనీ అమ్మాయి తప్పు లేదు, అబ్బాయి తప్పే కాదనట్లేదు. ఫ్యామిలీ గొడవలు అయితే తప్పు ఉండొచ్చు, నేరం ఉండొచ్చు అండి. ఒక మాట అనొచ్చు, దానికి ఏంటి ఉంది, ఆ భర్త భార్య అనుకుంటారు, ఆడుకుంటారు. దాన్ని మీరు సపోర్ట్ చేసుకుని వెళ్తే ఎలాగండి? దాన్ని మీరు సపోర్ట్ చేయకూడదు. ఇది ఇక పరిస్థితి చూసుకున్నట్లయితే ఏదైతే వంగర మండలం తలగం గ్రామం ఉందో, తలగం గ్రామానికి సంబంధించి సునీల్ అనే యువకుడు, అదే మండలం సంబంధించి సీతారాంపురం అనే గ్రామం చెందిన ఒక యువతనైతే మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకునే పరిస్థితి 2 సంవత్సరాల కింద కనిపించింది. అప్పటి నుంచే అన్యోన్యంగా ఉన్న దంపతులు ఈ మధ్యకాలంలో వాళ్ళ మధ్య మనస్పర్ధాలు రావడంతో ఏదైతే ఈ రీసెంట్గా చూసుకున్నట్లయితే శుక్రవారం పోలీస్ స్టేషన్లో అయితే మాత్రం వరకట్నం వేధింపుల కింద అయితే అబ్బాయి తల్లిదండ్రులపై అయితే కేసు నమోదు చేసే పరిస్థితి కనిపించింది. అప్పటి నుంచి చూసుకున్నట్లయితే ఏదైతే ఎస్సీ గారు వంగర సంబంధించి ఎస్సీ గారు అయితే ఉన్నారు, ఎస్సీ గారు కేవలం అమ్మాయి తాలూకులకు బంధువులకి అయితే మా సపోర్ట్గా ఉంటున్నారని, మా వైపు అయితే ఎటువంటి స్పందన లేదు, ఎటువంటి పట్టించుకునే పరిస్థితి లేదని చెప్పేసి ఈరోజు అబ్బాయి తల్లిదండ్రులకైనా బావకైతే ఆరోపించే పరిస్థితి కనిపించింది. ఇదే విషయంపై ఈరోజు స్టేషన్కి పిలిపించారు. స్టేషన్లో పిలిపించిన తర్వాత అమ్మాయి తరపు బంధువులతో మాట్లాడారు, అన్నీ చేశారు తప్ప మాతో పిలిపించారు కానీ కాస్త రెక్లెస్గా మాట్లాడారని చెప్పేసి ఈరోజు ఆరోపించే పరిస్థితి కనిపించింది. ఈ విషయంపై అయితే మాత్రం అబ్బాయి ఎవరైతే సునీల్ ఉన్నాడో విసిగిపోయి వేశారు. అయితే మాత్రం ఈరోజు నన్ను చచ్చిపోతే కానీ నేను నాకు పట్టించుకోరనే పరిస్థితిలో మాట్లాడే పరిస్థితి కనిపించింది. అందులో క్రమంగా మరి బ్లేడ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో ఏం చేశాడో తెలియదు కానీ స్వయంగా స్టేషన్లో అయితే ఎస్సీ గారు ముందు అయితే మాత్రం చేతిపై మణికడ దగ్గర కోసుకునే పరిస్థితి, వెంటనే మెడపై కోసుకునే పరిస్థితి అయితే కనిపించింది. అతి దారుణంగా కోసుకునే పరిస్థితి కనిపించింది. వెంటనే కుప్పకూలిపోయే పరిస్థితి అక్కడ కనిపించేసరికి ఎవరైతే ఆ బావ అయితే ఉన్నారో బావ కానీ చుట్టూ మాయ గారు కానీ ఆ బంధువులు తక్షణం 108 పిలిపించి అయితే మాత్రం రాజా ప్రైవేట్ హాస్పిటల్ తరలించే పరిస్థితి కనిపించింది. ప్రస్తుతానికైతే అబ్బాయి పరిస్థితి కొంచెం విషమంగానే ఉంది. కేవలం ఆ అమ్మాయికి తరపునే సపోర్ట్ చేస్తున్నారు, అబ్బాయి తరపున అయితే సపోర్ట్ చేయట్లేదు, కేవలం ఆరోపిస్తున్నారు. ఇదంతటి కారణం అయితే మాత్రం ఎస్సీ గారు వేధింపులు అని చెప్పేసి అయితే ఇలా ఆరోపించే పరిస్థితి కనిపించింది. ఈ ఒడికడ్డం కారణం ఏంటంటే ఎస్సీ గారే అనేసి ఈరోజు ఆ తల్లిదండ్రులు ఆ మాయ గారు అయితే ఆరోపించే పరిస్థితి కనిపించింది. ఈ విషయంపై మరి పోలీస్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో, ఏం యాక్షన్ తీసుకుంటారో అనేది వేచి చూడాలి. రాజంపట్నం నుంచి సురేష్, RTV.